హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం ఢిల్లీ చాందినీ చౌక్ అనే ప్లేస్లో ఒక టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఆ టెంపుల్ పేరే గురుద్వారా సింగ్ సాహిబ్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు, ఈ టెంపుల్ లోపలికి ఎలా వెళ్ళాలి, ఈ టెంపుల్ యొక్క సంబంధించిన రూల్స్, దీని హిస్టరీ, దీని ప్రత్యేకతలు మొత్తం ఇక్కడ ఏమేమైతే అవైలబుల్గా ఉంటాయి మొత్తం మీకైతే ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అయితే మీకు అర్థమవుతుంది టెంపుల్లోకి ఎలా వెళ్ళాలో. సో ఈ టెంపుల్ అయితే 24 hours ఓపెన్లో ఉంటుందండి. ఈ టెంపుల్ రూల్స్ ఏంటంటే లోపలికైతే చెప్పులు కానీ షూస్ కానీ ఎటువంటివి అయితే నాట్ అలౌ. ఇక్కడ మీరు కౌంటర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు, ఫ్రీ. వారు టోకెన్ ఇస్తారు, అది తీసుకొని మీరు తర్వాత రిటర్న్ చేస్తే మీకు మొత్తం అయితే రిటర్న్ చేస్తారు. సో అదేవిధంగా ఈ టెంపుల్లో ఎటువంటి తలపైన ఎటువంటి రుమాలు కట్టుకొని వెళ్ళకపోతే రివర్స్ పంపిస్తారండి. మేమైతే స్టార్టింగ్ మాకు తెలియదు కదా, రుమాలు కట్టుకోకుండా వెళ్ళాం. సో రివర్స్ పంపించేశారు. మళ్ళీ వాపస్ వచ్చి ఇక్కడైతే రుమాలు కట్టుకున్నాం. రుమాలు కడితేనండి లోపలికైతే ఎంట్రీ. అది తినడానికైనా దర్శనానికైనా సరే రుమాలు, వితౌట్ రుమాలు అయితే లోపలికైతే ఎంట్రీ లేదండి. సో మీరు రుమాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. మీరు కట్టుకున్న తర్వాత మీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ పెట్టేయాలండి. మనం స్టార్టింగ్ అయితే మాకు దర్శనం కన్నా ఫస్ట్ భోజనం అయితే చేసాం. సో ఇక్కడ భోజనం చూసుకుంటే మనకి రొట్టెలు, దాలు, అలా సిక్కు గురుల సాంప్రదాయం సంబంధించిన భోజనాలు అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ ఎవరు వచ్చినా పెడతారండి. జాతి, కులం, మతం, కంట్రీ ఏది చూడరు. మనం కంప్లీట్ అయ్యాక మన ప్లేట్ మనమే అక్కడ పెట్టేసి ఆ సైడ్కి లెఫ్ట్ సైడ్లో మనకైతే హ్యాండ్ వాష్ చేయడానికి అయితే అవైలబుల్ ఉంటుంది. సో మీరైతే హ్యాండ్ వాష్ చేసుకొని మీరు ఇక్కడ ఏమైనా స్టే చేయాలన్నా సరే ఇక్కడైతే అవైలబుల్ ఉంటుందండి. సో ఇక్కడ స్టే చేయడానికి కానీ లాకర్స్ కానీ మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఈ స్ట్రైట్కి వెళ్తే మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే మనకైతే స్టే చేయడానికి అదేవిధంగా లాకర్స్ మొత్తం అవైలబుల్ ఉంటాయండి. మీరు ఇక్కడికి వచ్చి ఉండాలనుకున్నా ఉండవచ్చు. సో దానికైతే 600 1200 అండి పర్ హెడ్. లాకర్స్కి అయితే ఇలా ఛార్జ్ చేస్తారు, చూడండి దానిపైన ఉంది కదా, అక్కడ మొత్తం హిందీలో. ఇక్కడికి రాగానే అయితే నాకైతే ఒక తెలుగు అతను పరిచయం అయ్యాడు. అతనైతే మనం తెలుగులతో అయితే చాలా ఈజీగా మింగిల్ అయిపోతాం కాబట్టి ఇక్కడైతే అతను పరిచయం అయ్యాడు అనమాట. ఇక్కడైతే అతను CSFలో పనిచేస్తున్నాడు. సో ఇది చూసుకుంటే మనం అండి, సో ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం, ఇది యొక్క మొత్తం అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఈ టెంపుల్ యొక్క లోపల ఎలా ఉందో మొత్తం ఆ సౌండ్స్ అయితే మీరే వినండి. చాలా అద్భుతంగా అనిపించింది, వినండి. సో అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూసుకుంటే 9వ సిక్కు గురువు అయిన గురు తేగ్ బహదూర్జీని మత స్వేచ్ఛ కోసం పోరాడినందుకు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఆదేశానుసారం ఇక్కడ వీరమరణం పొందించారు. సో గురువు గారి తలను తర్వాత గురు గోవింద్ సింగ్ జీ ఆదేశాల మేరకు ఆనందపురం సాహేబ్కు తీసుకెళ్లడం జరిగింది. అందుకే ఈ ప్లేస్ని సిస్గంజ్ అంటారండి, తలకు జ్ఞాపకార్థం అని అంటారు. సిస్గంజ్ అంటే తలకు జ్ఞాపకార్థం. ఇక్కడ మనకి లాంగర్ హౌస్లో అయితే ఫ్రీ భోజనాలు జరుగుతాయని మీ అందరికీ తెలిసిందే. ఫ్రీ భోజనాల్లో మనకు రోటీ, దాలు, అదేవిధంగా ఆ రోజు ఏదైనా స్పెషల్ ఉంటే కిచిడి అలాంటివి ఏమైనా వేస్తారండి. మీరు ఏది వేస్ట్ చేయకూడదండి. వేస్ట్ చేస్తే అక్కడ తిట్టే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే మీకు సరిపడినంత అయితే మీరు అయితే వేసుకోవాలి. సో ఇక్కడికి ఎలా రావాలంటే మనకి చాందనీ చౌక్ రెడ్ ఆర్ ఎల్లో లైన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగి అక్కడ నుంచి
5 మినిట్స్ దూరంలో అయితే ఈ టెంపుల్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుందండి. జస్ట్ 5 అంటే 5 మినిట్స్ దూరంలోనేనండి మెట్రో స్టేషన్ నుంచి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే